నమస్తే. కేవలం 5 నిమిషాల్లో ఎకరానికి యూరియా జల్లుతున్నారు రైతు భాష గారు. అదేదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం 5 నిమిషాల్లో ఎకరానికి రోజుకు 40-50 ఎకరాలకు యూరియా జల్లుతున్నానని చెప్తున్నాడు. ఈ పరికరం ద్వారా రోజుకి ఎన్ని ఎకరాల్లో యూరియా జల్లుతున్నారు? ఈ పరికరం ఎక్కడ తీసుకొచ్చారు? అంటే ఇది మినీ ట్రాక్టర్‌కేనా? ఇంకా పెద్ద ట్రాక్టర్‌కి ఏమైనా బిగించుకునే అవకాశం ఉందా? పరికరాలను తీసుకొస్తున్నారు. వ్యవసాయ పరికరాల ద్వారా వాళ్ళ వ్యవసాయ పనులని సులభవంతరం చేసుకుంటున్నారు రైతులు. మనతో పాటు రైతు భాష ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు ఈ పరికరం ఎక్కడ తెచ్చారు? రోజుకి ఎన్ని ఎకరాల్లో వారి వరి సాగుకి యూరియాని జల్లుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాష గారు నమస్తే. నమస్తే. సో ఏంటి ఈ పరికరము? రోజుకి ఎన్ని ఎకరాల్లో యూరియా జల్లవచ్చు? ఇది యూరియా అడుగుపిండి, డిఏపి ఏదైనా ఏ రకమైన చల్లుకోవచ్చు. పొటాసు, డిఏపి, గుళికలు కూడా చల్లుకోవచ్చు. అయితే ఇది ఎరువులు చల్లే స్ప్రెడర్ అంటారు దీన్ని. ఓకే. అయితే దీన్ని మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే కార్బన్ మెంట్ సంస్థ వాళ్ళు మన ఆయిట్ పంప్ల దగ్గర ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. 450 ఎకరాలు 300 దాకా. అయితే రైతులకు ఉచితంగా అవగాహన కల్పించడం కోసం అంటే డ్రమ్ సీడ్ వేసి కార్బన్ మిథిన్ వాయువు అంటే ఈ మిథిన్ వాయువుని తగ్గించుకోవడం కోసం వాళ్ళ ఒక సంస్థ దీన్ని చేస్తారు. అయితే డ్రమ్ సీడ్ వేయడం వల్ల మిథిన్ వాయువు కొంచెం తగ్గుతుంది అంట. ఎందుకంటే దీన్ని ఆరబెడతాం కాబట్టి, ఆరబెట్టడానికి మొలిసేటప్పుడు ఆరబెట్టాలి కాబట్టి ఈ బుడబుడ అని ఉండదు కాబట్టి మిథేన్ వాయువు తగ్గుతుందట. అలాంటి సంస్థ వాళ్ళు ఈ మా రైతులకే ఉచితంగా డ్రమ్ సీడ్ వేసి ఈ బండ్లు వాళ్ళు ఇస్తుండ్రు. ఇచ్చి వాళ్ళే ఎరువులు చల్లడం, దీంతో స్ప్రేయింగ్ కూడా చేయొచ్చు. స్ప్రేయింగ్ కూడా చేయొచ్చు. అయితే వాళ్ళు అక్కడ చేస్తున్నారు వాళ్ళు. అయితే సార్ వాళ్ళు నాకు తెలిసిన సార్ ఉంటే, సార్ మా దగ్గర కూడా వచ్చేసారి చేస్తా, నాకు బండి ఇవ్వండి, ఇక్కడ అలవాటు అవుతుంది అని చెప్పంటే నాకు ఈ బండి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం డ్రమ్ సీడ్ జల్లిన వరిలోనైనా లేకుంటే నాటు వేసే దాంట్లో కూడా చల్లుకోవచ్చు. ఓకే. నాటు వేసే దాంట్లో కూడా చల్లుతున్నాం. అంటే రోజుకి ఎన్ని ఎకరాలు జల్లే అవకాశం ఉంది? రోజుకు 40-50 ఎకరాలు చల్లొచ్చు. 5 నిమిషాలలో 6 నిమిషాలలో ఎకరం అయిపోతుంది. అంటే కేవలం 5 నిమిషాల్లో ఎకరం అయిపోతుంది. పెద్ద మళ్ళీ ఉంటే 5 నిమిషాలలో ఎకరం అయిపోతుంది. చిన్న మళ్ళీ అయితే కొంచెం 10 నిమిషాలు పడుతుంది. ఎన్ని బస్తాలు పోసుకుంటారు పోసినప్పుడల్లా అయితే ఇది 8 బస్తాల కెపాసిటీ. సమానంగా ఎద్దడి వరాలు లేకుండా ఉంటే మాత్రం 6 నుంచి 7 బస్తాల దాకా పోసుకోవచ్చు. ముందర కొంచెం ఇసుక బస్తా వేసుకొని, లేదంటే మామూలుగా కొంచెం ఎక్కాలంటే 2-3 బస్తాలు పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బండి బైక్ లేస్తుంది కాబట్టి, వెనక వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి సమానమైన పొలంలో ఎక్కువ పోసుకోవచ్చు. కొంచెం ఎత్తుడు వరాలు ఎక్కాలంటే అప్పుడు కొంచెం 2-3 బస్తాలు అయితే పోసుకోవాలి. అంటే కేవలం యూరియా, డిఏపి కూడా ఏదైనా పోసుకోవచ్చు. యూరియా పోసుకోవచ్చు, డిఏపి పోసుకోవచ్చు, ఈ గుళికలు వేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఏది మనం పొలంలో ఏది చల్లుకున్నా ఇసుక కూడా పోసుకోవచ్చు. కలుపు మందు ఇసుకలు కలిపి చల్లుతాం కదా, ఇసుక కూడా పోసుకోవచ్చు. ఇక్కడ గేజ్ ఉంటది. మనం 1 బస్తా అంటే 1 బస్తా, అర బస్తా అంటే అర బస్తా, 3 బస్తాలు అంటే 3 బస్తాలు, 2 బస్తాలు 2 బస్తాలు, ఎంత అంటే అంత మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఉంటది. అంటే ఎకరానికి ఎంత జల్లాలో అందాద మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకోవచ్చు. ఆ నెంబరింగ్ ఉంటది. ఆ నెంబరింగ్ ప్రకారంగా 1, 2, 3, 4 అని నెంబరింగ్ ఉంటుంది. ఆ నెంబరింగ్ ప్రకారంగా మనం పెట్టుకుంటే ఒకటి మీద పెడితే సన్నూరి అయితే 1 బస్తా పడుతుంది. దొడ్డూరి అయితేనేమో 2 మీద పెడితే 1 బస్తా పడుతుంది. ఎందుకంటే దొడ్డూరి కొంచెం రంధ్రం నుంచి తక్కువగా వస్తుంది కాబట్టి 2 మీద పెట్టుకోవాలి. అట్లా చేస్తే ఈజీగా పని అవుతుంది. ఇది రైతులకు శ్రమ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, అందరూ వ్యవసాయం చేయాలంటే కొంచెం వెనక ముందు ఆడుతుర్రు. ఆ పిల్లలు ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే కష్టం, వ్యవసాయం చేయలేము, బురదలు నడవాలంటే ఇలాంటి బండి ఒకటి ఉంటే ఎవరైనా చదువుకున్న పిల్లలైనా ఎవరైనా పొలంలో దిగకుండా అంటే కష్టం లేకుండా పని చేసుకోవచ్చు. పొలంలో దిగకుండా అంటే మామూలుగా దిగాలి, ఏదైనా చేసినప్పుడు యంత్రంతో పని చేసిన దానికి మనం చేతులతో పని చేసిన దానికి పొలంలో నడుచుకుంటా కాకుండా యంత్రంతో మామూలుగా పొలంలో చూసుకుంటా చేస్తే సరిపోతుంది. ఇలాంటి బండి ఉంటే ఒక రైతు 100 ఎకరాల దాకా చేసుకోవచ్చు. అంటే ఖర్చు తగ్గుతుంది, శ్రమ కూడా ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. రోజు 150 ఎకరాలు వేయాలంటే 15 మంది దాకా పడతారు రోజుకి. ఆ 15 మంది కూలీలు కావాలంటే ఆ కూలీల సమస్యను కూడా అధిగమించుకోవచ్చు. భాష గారు ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు? నేను 25 ఎకరాల దాకా చేసి 25. అంటే ఇప్పుడు దీని ద్వారా స్ప్రెడ్డింగ్ మీరు ఒకరే చేసుకుంటారా, మీ పక్క రైతులకు కూడా చేస్తున్నారా? అయితే నేను వేరే రైతులు అడిగితే కూడా ఒక 20-30 ఎకరాలు ఇప్పటి వరకు వేసిన. నాది ఒక 25 ఎకరాలు వేసిన. వేరే రైతులకు కూడా 20 ఎకరాలు నాటుబెట్టిన పొలంలో. ఇదేమో డ్రమ్ సీడరు. డ్రమ్ సీడర్లో వేస్తున్నాం, నాటుబెట్టిన పొలంలో కూడా వేస్తున్నాం. కొంచెం గాడి పడుతుంది. అంటే మనం కాలిబాటలు
పెట్టుకుంటాం కదా ఉమ్, అలాగ పడుతుంది. ఉమ్, మనం ఆంధ్రోలు ఎంత తెలుపు కూడా ఆంధ్రోలు గెడలు పెడుతుంది, దానికంటే సన్నగానే వస్తుంది. అవును. అయితే మనం దీనికి ఇంకోటి ఏంటంటే మనం కాలిబాటలు ప్రత్యేకంగా తయారు చేసుకోకుండా ఉమ్, దీంతో ఒకసారి తిప్పినాం అనుకోండి కాలిబాటలు తయారవుతుంది, ఉమ్. మంచిగా గాలి వెలుతురు ఉంటుంది, మంచిగా ఉంటుంది పొలం కూడా. మేమేమనుకుంటున్నాం అంటే ఇది వెళ్ళడం ద్వారా ఈ సార్లు కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయి అనుకుంటున్నాం. ఇది కూడా ప్లస్ కాలిబాటలు పడతాయి కాబట్టి. డ్యామేజ్ అయితే మనం కాలిబాటలు పెట్టుకోవాలన్నప్పుడు ఆ ప్లేస్ లో మనం వరి కర్రలు ఉండే కదా అవును, పెట్టాం కదా, అవును. కాకుండా పెట్టిన కర్రను దొక్కుతుంది. ఇంకోటి ఏంటంటే ఉమ్, ఇది పొలము లాస్ట్ స్టేజ్ యూరియా వేయడం, దీనికి ఉమ్, ఫస్ట్ స్టేజ్ వేస్తే మనకు ఇంత అనిపించదు, ఉమ్, ఎందుకంటే చిన్న మొక్క ఉన్నప్పుడు అది పక్కకు జరుగుతుంది, ఉమ్, మనం కర్రను దొక్కదు, పక్కకు జరుపుకుంటూ పోతుంది. ఉమ్. జరగకుండా పోయినప్పుడు మనకు అప్పుడు ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు ఏంటంటే ఆ పొలం ఇది గట్టి భూమి బిర్రైంది కదా, పిలకలు ఎక్కువ వచ్చాయి కదా. పిలకలు ఎక్కువ వచ్చినాయి, భూమి బిర్రైంది కాబట్టి ఉమ్, మనకు గాడిలా కనపడుతుంది. కానీ ఫస్ట్ మనం దమ్ము చేసినాక ఒక వారంలో మనం ఫస్ట్ దఫా యూరియా వేసేటప్పుడు ఉమ్, దాంట్లో నడిపించినాం అనుకోండి, ఈ గాడే కనపడదు మీకు, ఉమ్. ఈజీగా పోతుంది. అంటే దీంట్లో ఇప్పుడు ఇసుకలో కలిపి చల్లుతారు కదా. చల్లుకోవచ్చు, అది కూడా ఇసుకలో కలిపి అదే కలుపు మందు, కలుపు మందు దాన్ని కూడా చల్లుకోవచ్చు, ఉమ్. ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. అంటే అంటే ఇసుకే కొంచెం రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు లేకుండా యూనిఫామ్ ఉండాలి, ఉమ్, కొంచెం సన్న ఇసుక కానీ ఒకే సైజు ఉండాలి, ఎందుకంటే రాళ్ళు ఉంటే దూరం పడుతుంది, ఉమ్, లా ఉన్నది దూరం పడుతుంది, ఉమ్. సన్నగా ఉన్నది దగ్గర పడుతుంది. కాబట్టి ఒక రైతు వరి నాటి వేసిన కాంచి మళ్ళీ ఎండ అయిన దాకా ఒక 3-4 సార్లు ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా వాళ్ళ వరి సాగులో. మూడు ఫస్ట్ దఫా ఎరువులు వేసుకోవచ్చు, ఎరువులు వేసుకోగానే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, దీనికి భూమి స్ప్రేయర్ పెట్టుకోవచ్చు, స్ప్రేయింగ్ తర్వాత మళ్ళీ ఎరువు వేసుకోవచ్చు, మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు. వరి పొట్టకొచ్చి దశ దాకా పెట్టుకోవచ్చు. కాకుండా ఇది మినీ ట్రాక్టర్, పెద్ద ట్రాక్టర్ కూడా పెట్టుకోవచ్చు. పెద్ద ట్రాక్టర్ అయితే వరి పొట్టకొచ్చి ఈనే దశలో కూడా అంత ఇంకా హైట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది, పెద్ద ట్రాక్టర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది పీటీఓ సహాయంతో నడుస్తుంది కదా. ఆ పీటీఓ సహాయంతో నడుస్తుంది. అంటే పెద్ద ట్రాక్టర్ కి మళ్ళీ చిన్న ట్రైన్లు వేసుకొని నడుపుకుంటే ఇంకా బెటర్ అండి. ఇంకా బెటర్, బాగానే ఇంకా హైట్ ఉంటుంది కాబట్టి అంటే పొలం ఇంకా ఎత్తు పెరిగినా కానీ నడిపించుకోవచ్చు, చల్లుకునే అవకాశం. మీ పక్క రైతులకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఎకరానికి? అంటే ఇది మనకు కార్బన్ మూమెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నాకు ఫ్రీగానే ఇచ్చారు, వాళ్ళకి నేను ఫ్రీగానే చేస్తాను. పక్క రైతులకు కూడా మీరు ఫ్రీగా కాకుంటే మనకి డీజిల్ అయితే ఫ్రీగా రాదు కాబట్టి ఆ డీజిల్ ఎకరానికి ఒక 1/2 లీటర్ తోటి అయిపోతుంది, ఎందుకంటే 4 మొలకలు మళ్ళీ అయిపోతుంది. ఎంత పడుతుంది? 1/2 లీటర్ తో అయితే అయిపోతుంది. ఒక 5 ఎకరాల తోలు 2 లీటర్లు ఏం పడుతుంది 5 ఎకరాలకి. సాధారణంగా అయితే మన కూలీలు ఈ వరికి యూరియా చల్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ కూలీలు చల్లడానికి కోసం అంటే 250 తీసుకుంటారు బస్తాకి, ఒక బస్తాకి. సో ఎకరానికి ఎన్ని బస్తాలు చల్లుతారు? ఎకరానికి ఒక యూరియా అయితే ఒకటే బస్తా యూరియా ఒక చల్లుతారు అంటే ఒక 250 రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరానికి. సో దీని ద్వారా అయితే మీకు ఎంత ఖర్చులో వెళ్ళిపోతుంది? అంటే దీని ఖర్చు పరంగా బేస్ చేసి బండి కాస్ట్ తోడు పెట్టుకుంటే కుదరదు. కానీ ఇక ఎవరన్నా మనం డ్రోన్ లాగా ఎవరన్నా యువకులు కూడా తీసుకొని ఇట్లా డ్రోన్ కిరాయికి ఎట్లా పోతారో అట్లా చేసి తీసుకొని నడిపించుకోవచ్చు. మనం దానికి ఉపాధి లాగా ఉంటది. అట్లా అయితే ఇక ఎంతో ఇప్పుడు వాళ్ళు 250 తీసుకుంటారు, కాకుండా ఇంకో 50 రూపాయలు ఎంతో తగ్గించి తీసుకోవచ్చు. అంటే ఆదాయ మార్గం కూడా చేసుకోవచ్చు, యువత ఉపాధిగా మార్చుకోవచ్చు అంటారు. అంటే ఇప్పుడు ఇది మినీ ట్రాక్టర్ కాకుండా అది ఏదైతే ఉంటుందో అది పెద్ద ట్రాక్టర్ కి ఫిట్ చేసుకోవడానికి దొరుకుతున్నాయి, దేనికైనా వస్తుంది. అది సేమ్ అది పెద్ద ట్రాక్టర్ చేసుకోవచ్చు, చిన్న ట్రాక్టర్ చేసుకోవచ్చు. దాన్ని పెద్దది ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ అనేది ఏం లేదు. కల్టివేటర్ మనం ఏ విధంగా తగిలించుకుంటాం అదే విధంగా పీటీఓ దానికి కనెక్షన్. పీటీఓ సైజు కూడా పెద్ద ట్రాక్టర్తో ఒకటే ఉంటుంది, చిన్న ట్రాక్టర్తో ఒకటే. పీటీఓ సైజు కూడా ఏం మారదు, సేమ్ అన్ని ట్రాక్టర్తో ఒకటేలా ఉంటుంది పీటీఓ సైజు. కాబట్టి అన్ని ట్రాక్టర్లు యూజ్ అవుతుంది. నువ్వేమంటున్నారంటే ఇక్కడ చాలా మంది రైతులు ఉంటారు కదా, ఫస్ట్ టైం మీరు ఇచ్చారు, మీ పక్క రైతులు ఏమంటున్నారు? పక్క రైతులు అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు వ్యతిరేకించేటోళ్ళు ఉంటారు, వ్యతిరేకించేటోళ్ళు ఉంటారు, సరే పర్వాలేదు అంటే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా వ్యతిరేకించేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇది మనం వరి కోత మిషన్ వచ్చినప్పుడు ఎవరు కూడా సానుకూలంగా స్పందించలే. వరి చేను పోతుంది, అంత సైడ్ పోతుంది, గడ్డి పనికి రాదు, ఏది పనికి రాదు. ఇప్పుడు అది లేకుంటే పనే లేదు, అది లేకుంటే వ్యవసాయం లేదు. వరి కోసే యంత్రం లేకుంటే ఇప్పుడు నేను 25 ఎకరాలు పెట్టడం కాదు, 2 ఎకరాలు పెడితే అప్పటికి అది చెదలు పట్టిపోయాయి కూలీలు దొరక్క. అయితే ఇప్పుడు మిషన్ వచ్చింది కాబట్టి 25 ఎకరాలైనా 100 ఎకరాలైనా చేయగలుగుతారు. దాంతోపాటు ఇది కూడా ఉన్నదంటే ఏం కాదు. అంటే దీంట్లో నష్టం ఏం జరగదు. అంటే మనం ఎప్పుడు చూడలేదు, కాలిబాటలు మనకు అలవాటు లేదు కాబట్టి, ఎప్పుడు చూడలేదు కాబట్టి దాని పేసి పోతుందని అనుకుంటాం. దానివల్ల ఉపయోగం కానీ నష్టం లేదు. కాబట్టి
అది వాళ్ళు సరే వ్యతిరేకించిన వాళ్ళైనా ఎవరైనా లాస్ట్ దీని కాడికి రావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే రానున్న రోజుల్లో చేసేటోళ్ళు లేరు కాబట్టి అవును. ఖచ్చితంగా రావాల్సిందే. అలవాటు పడతారు. అలవాటు పడితే అంతా మామూలు అయిపోతుంది. కాకుంటే ఇదైతే పర్వాలేదు, బాగానే ఉంది. ఎకరానికి ఎంత డీజిల్ కాలుతుంది? ఎకరానికి 1/2 లీటర్ అయిపోతుంది కాదు. 1/2 లీటర్. అంటే 1/2 లీటర్ అంటే 2 మలకలు, దానికి లోడ్ పడలేదు లేదు. అటు పోయి ఇటు వచ్చి ఇటు పోయి అటు వస్తే 5 నిమిషాలు వేస్తే 5 నిమిషాలు అయిపోతుంది కాబట్టి 1/2 లీటర్ తోటి అయిపోతుంది. అంటే దీని ద్వారా ఎరువులు ఏమన్నా ఇంకా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? సమానంగా పడుతుంది? సమానంగా పడుతుంది. మనుషులన్నా అక్కడ ఇక్కడ తెరపలు పోగొడతారు, కానీ ఇది మిషన్ వేస్తుంది కాబట్టి తెరపలు పోదు. కాకుంటే డ్రైవర్ ఈ వరమ్మడి పోతే ఎంత ఎడలు పడుతుంది, వరమ్మడి పడితే వరం మీద పడకుండా వరం దాకా మొత్తం ఎండింగ్ దాకా పడేటట్టు చూసుకొని డ్రైవర్ నడిపించుకోవాలి దాన్ని. సాధారణంగా అయితే ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ ఫిట్ చేసుకోవాలంటే ఎంత ఖర్చులో అవుతుంటుంది ఎగ్జాంపుల్ గా? ఖర్చు అంటే స్లిమ్ టైర్స్ కు ₹1,00,000 అవుతుంది. ఈ స్లిమ్ టైర్స్ కి 1,20,000 లేకుండా ఇంకా హైట్ ఉంటాయి కాబట్టి ఇక ట్రాక్టర్ వచ్చేసి దాని ధరలు ఉంటాయి కాబట్టి కొత్తగా తీసుకోవాలంటే ఎవరైనా ఉపాధి కొరకు కూడా తీసుకొని నడిపించుకోవచ్చు. కూడా తీసుకోవచ్చు. మొత్తంగా ఎలా ఉంది అంటే మీకు చేతితో చల్లిన దానికి దీనికి ఎలా ఉంది? చేతితో చల్లిన దానికి దీనికి ఎలా ఉందంటే ఇది బాగానే ఉందని చెప్తాను నేను. ఎందుకంటే శ్రమ తగ్గుతుంది కాబట్టి. శ్రమ తగ్గుతుంది, పని తొందరగా అయిపోవట్లే. నేను 20 ఎకరాలు యూరియా వేయాలంటే 4-5 పెట్టాలి. మా దాంట్లో మేము ఇద్దరు ఉంటాం. అది ఒక రోజు మొత్తం అవుతుంది. వేయంగా ఇక పొద్దు ఊకులు కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంత నిన్న 1.5-2 గంటలలో 20 ఎకరాలు మొత్తం అయిపోయింది. కాబట్టి శ్రమ తగ్గుతుంది, రిస్క్ తగ్గుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. మొత్తంగా ఇది పరిస్థితి. అంటే ఈ పరికరం ద్వారా రోజుకి 40-50 ఎకరాలకు దీని ద్వారా ఎరువుల్ని చల్లుకుంటున్నామని రైతు భాషగా చెప్తున్నారు. కేవలం 5 నిమిషాలనే ఒక ఎకరానికి యూరియా చల్లుకోవచ్చు అని చెప్తున్నారు. ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది అని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎక్కువ శాతం ఇదే మిషన్స్ వాడతారని చెప్తున్నారు. అంటే పొలంలో యూరియా చల్లడం కోసం కూలీల బెడద బాగుంటుంది, దాని ద్వారా ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బెడద లేకుండా సో ఇలాంటి పరికరాలు యూజ్ చేసి వ్యవసాయ పనులను సులభవంతం చేసుకుంటున్నారు నల్గొండ జిల్లాలోని కేతపల్లి రైతు భాష గారు. థ్యాంక్ యూ.